దాంట్లో అయినా నైతిక బాధ్యత వహిస్తారా? చెప్పండి. మాట్లాడతాం. కృష్ణకాంత్ గారు, సో పేపర్ లీకేజ్ అయింది. ఆ లీకేజ్ తర్వాత పరీక్షను సమర్థవంతంగా నిర్వహించామని చెబుతున్న ప్రభుత్వం ఈ రోజుకు ఒక 75 నుంచి 77 రోజులు మధ్య అయి ఉండొచ్చు. సో సబ్జెక్టు కరెక్షన్. ఇప్పుడు ఎన్టీఏ అధికారులపై చర్యలు తీసుకుంటున్నారు. సో ఇక్కడ మరలా అధికారులే బలవుతున్నారు. సరే, వాళ్లకు సంబంధించే బాధ్యత అప్పగించారు కాబట్టి వాళ్ళపై చర్యలు తీసుకోవద్దని ఎవరు అనరు. కానీ ఇన్ని రోజులు ఎందుకు సమయం పట్టింది అనేది సగటు భారతీయుడి ప్రశ్న. రెండో అంశం, విదేశీ శక్తులు వచ్చాయి, విదేశీ శక్తులు చొరబడ్డాయని చెప్తూ ఉంటే దేశంలో ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, ఎక్కడి నుంచో విదేశీ శక్తులు వచ్చి ఉద్యమంలో పాల్గొనే వరకు గుర్తించలేకపోయిందా అనే అంశం కూడా తెరపైకి వస్తుంది. ఏం ఆన్సర్ చేస్తారు? సార్ వంశీ గారు, ముందుగా మీకు ఐ న్యూస్ వీక్షకులకి తోటి ప్యానలిస్టులకు నమస్కారం అండి. సార్, ఇప్పటివరకు నేను తోటి ప్యానలిస్టులు చెప్పింది విన్నాను. సార్, నేను చెప్పేది ఏంటంటే ఇవాళ రోజు మేము ఒక తప్పు జరిగిన చోట దాన్ని అకౌంటబిలిటీ తీసుకొని ధర్మేంద్ర ప్రధాన్ గారు బహిరంగంగా క్షమాపణలు చెప్పి దాని తర్వాత మేము దాని యొక్క సొల్యూషన్ వైపు వెళ్ళాము, రీ ఎగ్జామ్ పెట్టాము. ఎప్పుడు జరగని మాదిరిగా రీ ఎగ్జామ్ పెట్టి అండ్ ఇప్పుడు మన రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. చాలా మంది స్టూడెంట్స్ హ్యాపీగా ఉన్నారు. దాని వీడియోలు కూడా చాలా వచ్చాయి. మనం వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఒకటే చూస్తున్నాం. రెండో సైడ్ ఆఫ్ ది కాయిన్ చాలా మంది ఆనందంగా ఉన్నారు, చాలా మంది ఉత్తీర్ణత అయ్యారు. లాస్ట్ ఇయర్ 2025 తో కంపేర్ చేసి 2026 రిజల్ట్స్ ఉత్తీర్ణత శాతం పెరిగింది. ఇంకా నేను చెప్పేది కాదు, చూడొచ్చు. సో ఒకటి ఏంటంటే గారు, ఇక్కడ మనకి అన్నిటికంటే ఇదేంటంటే మీరు అడిగిన క్వశ్చన్, ఇక్కడ సంఘ విద్రోహ శక్తులు ఏమన్నా ఇందులో ఉన్నారా లేదా అంటే, ఒక విధంగా సిజేపీ వాళ్ళు ఎవరైతే ఈ యొక్క మేము ఇది ఒక ధర్నా కింద చేస్తాము అని చెప్పి ఒక 21 రోజులు సోనం వాంగ్చుక్ గారు అక్కడ ఫాస్టింగ్ చేస్తూ నిరాహార దీక్ష చేస్తూ ఈ సోకాలు సిజేపీ వాళ్ళు ఆయనను ఉపయోగించుకొని ఆయనతో ధర్నాలు చేపించి వీళ్ళ బర్గర్లు కచోరీలు తినుకుంటూ లాస్ట్ కి నిన్న ప్రతిపాదనలు మేము ఒప్పుకొని సోనం వాంగ్చుక్ గారు దీక్ష కూడా విరమించారు. కానీ ఇక్కడ ఒకటి మనం చూడాల్సింది ఏంటంటే, వీళ్ళకి మీరు ఒకటి చూడాలి వంశీ గారు, వీళ్ళకి కేవలం 1 రోజు పర్మిషన్ మాత్రం ఇచ్చాము ఆ రోజు ధర్నాకి. కానీ 21 రోజులు వాళ్ళు పీస్ఫుల్ గా ధర్నా చేసుకుంటా అంటే పర్మిషన్ లేకుండా కూడా దాన్ని మనం వెసులుబాటు ఇచ్చాము. కేవలం మొన్న మాత్రము పార్లమెంట్ ఇస్ హై సెన్సిటివ్ సెక్యూరిటీ ఏరియా, అది అక్కడ మాత్రం వాళ్ళకి ఈ అంశానికి వచ్చే ముందు ఒక చిన్న సబ్మిషన్ కృష్ణకాంత్ గారు నాది. మీరు మొదట్లో అన్నారు చాలా మంది విద్యార్థులు హ్యాపీగా ఉన్నారు, విద్యార్థులు ఉత్తీర్ణత శాతం పెరిగిందన్నారు. సరే, దానికి ఆనందిద్దామా బాధపడదామా అనేది తర్వాత అంశం పక్కన పెడితే, బలైపోయిన విద్యార్థుల సంగతి ఏంటి, వాళ్ళ కుటుంబాల సంగతి ఏంటి, ఈ పరీక్ష మళ్ళీ రాయాల్సిన పరిస్థితి మాకెందుకు వచ్చింది అని చెప్పి ఆ హృదయాలు తల్లడిల్లితే వాళ్ళకి ఎందుకు మనం భరోసా కల్పించలేకపోయాం, ఆ కుటుంబాలకు ఈ రోజు వరకు ఎందుకు భరోసా ఇవ్వలేకపోయాం, ఆ అంశం కూడా మాట్లాడుకోవాలిగా. పేపర్ లీకేజ్ వల్లే కదా వాళ్ళు బలైపోయింది. సార్, తప్పకుండా వాళ్ళకి మన ప్రధానమంత్రి గారు సాక్షాత్తు మోడీ గారు నిన్న నైట్ కూడా వీడియో చేశారు. మొన్న పార్లమెంట్ మీటింగ్ మంగళ మిలన్ రోజు కూడా చెప్పారు, మన దేశపు యువత భవిష్యత్తుతో ఎవరు ఆడుకోవడానికి లేదు, వాళ్ళ యువత భవిష్యత్తే మనకి ప్రధానమైన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనకి. సో దాన్ని ఖచ్చితంగా మనము జాగ్రత్తగా తీసుకెళ్లాలి ముందుకి. ఇట్స్ వెరీ సెన్సిటివ్ ఇష్యూ. ఈ బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా మేము న్యాయం చేసే విధంగానే ముందుకెళ్తామని చెప్పి నిన్న నడ్డా గారు కూడా చెప్పారు. నిన్న వాంగ్చుక్ గారికి కూడా అదే హామీ ఇవ్వడం జరిగింది. మేము మా యొక్క ప్రభుత్వం నిబద్ధతతోనే మేము ముందుకెళ్తున్నాం సార్. ఒకవేళ నిజంగా అన్యాయం జరిగిన ఎవరైతే స్టూడెంట్స్ యొక్క కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకి మేము న్యాయం చేసే విధంగానే ముందుకెళ్తాం, అంతేగాని అన్యాయం అయితే ఎవరికి చేయం సార్. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు 20 లక్షల పైచిలకు మంది రాస్తే 11 లక్షల పైచిలకు మంది మొన్న రీ ఎగ్జామ్ లో వాళ్ళు క్వాలిఫై అయ్యారు. నేను చెప్పాను కదా, లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు పర్సెంటేజ్ పెరిగింది. ఇంకోటి ఏంటంటే వంశీ గారు, ఇక్కడ మన అన్నిటికంటే ఇంపార్టెంట్ చూడాల్సింది, ఇప్పుడు ఇది ఉద్యమం అది ఇది అని చెప్పి అంటున్నాము, ఇంకా ముందుకెళ్తున్నారు అది ఇది అంటున్నారు కరెక్ట్. కానీ సిజేపీ వాళ్ళని నేను ఒక సూటికి వచ్చి అడుగుతున్నా మీ ద్వారా, నేను ఇప్పటి వరకు వాళ్ళ యొక్క ధర్నాల్లో ఆ డయాస్ లో ఒక సోకాల్డ్ అరుంధతి రాయ్, ఒక సోకాల్డ్ ప్రకాష్ రాజు, ఒక సోకాల్డ్ కునాల్ కమ్రా ఎవరైతే దేశానికి అగేన్స్ట్ గా కులాలకి మతాలకి అగేన్స్ట్ గా మాట్లాడే వాళ్ళని డయాస్ మీద ఎక్కించి మాట్లాడతాను చూసాను. కానీ ఇప్పటి వరకు అభిషేక్ డిప్కే గారు సోకాల్డ్ నీట్ స్టూడెంట్స్ ఎవరైతే నిజంగా వాళ్ళ అన్యాయం అయ్యిందో వాళ్ళ యొక్క కుటుంబాలు కానీ వాళ్ళ యొక్క తల్లిదండ్రులను కానీ నీట్ స్టూడెంట్స్ కానీ ఆ డయాస్ మీద ఎక్కించి మాట్లాడిన విషయాలు కానీ ఏమైనా ఉన్నాయా అనేది నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఒకసారి. మొన్న సరే అభిజిత్ దీప్కే మాట్లాడించలేదు, ఆ అంశం మాట్లాడదాం. దానికన్నా ముందు దేశం మొత్తం చూసిన అంశం, ఇప్పటికీ కూడా వైరల్ అవుతున్న వీడియోలు, వాటికి సంబంధించిన అంశాలు నేను ఇక్కడున్న గెస్ట్లందరికీ కూడా అండ్ చూస్తున్న వీక్షకులకు, రాజకీయ పార్టీలకు కూడా గుర్తు చేసే ప్రయత్నం ఐ న్యూస్ చేస్తోంది. ఒక విద్యార్థిని ప్రశ్నించింది, మీ పిల్లలనైతే ఇలా కొడతారా అంటూ ఒక విద్యార్థిని ప్రశ్నించింది. సో మరి ఆమె విద్యార్థినా కాదా అనేది కూడా మాట్లాడుకుందాం. రెండో అంశం, ఇంకొక బాధితురాలు అక్కడ మాట్లాడిన మాటలు
దేశ ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించాయి. కృష్ణకాంత్ గారు ఏమని మాట్లాడిందో తెలుసా ఆ బాలిక? నాకు ఓటు హక్కు లేదు, నాకు ఓటు హక్కు కానీ ఉంటే ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీకి నేను ఓటు వేయను. ఎందుకో తెలుసా? ఆ రాజకీయ పార్టీలకు అర్హత లేదు అని చెప్పి ఆమె ప్రశ్నించింది. ఇంకొంతమంది మహిళలు మాట్లాడచ్చు, పక్కకు తోసేయచ్చు, కానీ మా దుస్తులు చించే హక్కు మీకు ఎవరిచ్చారు అని చెప్పి మరొక బాధితురాలు ప్రశ్నించిన పరిస్థితి. వీటన్నింటికి అందరం ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది కదా. అన్ని రాజకీయ పార్టీలు కానీ, సమాజంలో ఉన్న మేధావులు కానీ ఆ యువతకు ఒక భరోసాని, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది కదా. వీటికి ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దామా? వంశీ గారు, ఇప్పుడు దానికే వస్తున్నాను నేను. ఇప్పుడు మీరు ఏదైతే వీడియోలు చెప్పారో, సరే అవి నిజంగా జరిగే వాళ్ళకి వాళ్ళు దెబ్బలు తిన్నారు, ఆ లాఠీ చార్జ్ లో కొందరు అనవసరంగా వాళ్ళకి దెబ్బలు తగిలే అనుకుందాం. మీరు వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ చెప్తున్నారు, ఇంకో సైడ్ ఆఫ్ ది కాయిన్ అక్కడ ఎంతో మంది మహిళా పోలీసు చాలా తీవ్రంగా గాయాలు పడ్డారు. కొందరు ఐసీయూలో ఉన్నారు, కొందరు పోలీసు వాళ్ళు అయితే ఐసీయూలో కూడా ఉన్న పరిస్థితి. 100 వైద్యులకు పోలీసు వాళ్ళు తీవ్రంగా గాయపడ్డారు. అసలు గొడవలు ఎవరు స్టార్ట్ చేశారు, ఎలా అయింది, అది వైలెంట్? కృష్ణకాంత్ గారు ఇక్కడ మీరు మాట్లాడారు, ఒక కాయినే చూస్తున్నారు, ఒక సైడే చూస్తున్నారు కాయిన్కి, రెండో వైపు చూడట్లేదు అని. ముందు వెంకటస్వామి గారి సబ్మిషన్ ఏంటో తీసుకుందాం. వెంకటస్వామి గారు, నేనేమంటున్నా, ధర్మేంద్ర ప్రధాన్ గారు, జగత్ ప్రకాష్ నడ్డా గారు, శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, అదేవిధంగా ప్రకాష్ జావడేకర్ గారు, వీళ్ళందరూ కూడా ఫుల్ టైమర్స్, ఏబీ ఫుల్ టైమర్స్ పనిచేసిన, నేను కూడా వారితో పాటు పనిచేసిన. వీళ్ళకు విద్యార్థి ఉద్యమాల గురించి, విద్యార్థి యొక్క ఆందోళన గురించి స్పష్టంగా తెలిసిన వాళ్ళు. వీళ్ళు ఏం స్లోగన్ ఇచ్చిన వాళ్ళంటే, నాతో పాటు వాళ్ళు కూడా అందరం కూడా మేము ఇచ్చిన స్లోగన్ ఏంటంటే, స్టూడెంట్స్ పవర్ ఇస్ నేషన్స్ పవర్. స్టూడెంట్స్ పవర్ నేషన్ పవర్ అని ఇచ్చినాం. ఇదే ధర్మేంద్ర ప్రధాన్ గారి నేతృత్వంలో, ఏబీవీపీ నేతృత్వంలో ఒడిశాలో జరిగిన లీకేజీకి వ్యతిరేకంగా ధర్నా చేసినప్పుడు, ఆందోళన చేసినప్పుడు ఆయన కూడా దెబ్బలు తిన్నవాడే. ఆ టైంలో అక్కడ విద్యామంత్రి రాజీనామా చేసినాడు. సో ఈ అంశానికి సంబంధించి, విద్యార్థి ఆందోళనకు సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి అవగాహన ఉన్న వాళ్ళు వీళ్ళంతా, ధర్మేంద్ర ప్రధాన్ గారు కావచ్చు, లేకపోతే జగత్ ప్రకాష్ నడ్డా గారు. నేను ఎందుకంటున్నానంటే, నేను ప్రత్యక్ష సాక్షిని. వాళ్ళతో పాటు నేను ఏబీ ఫుల్ టైమర్ గా పనిచేసిన, నేను కూడా ఏబీ ప్రచారంగా పనిచేసిన. అది మా బ్యాచ్, శివరాజ్ సింగ్ చౌహాన్ తో సహా మేమందరం ఒకటే బ్యాచ్. మేము ట్రైనింగ్ లో కూడా సహచరులం. మేమందరం కూడా కో ట్రైనీస్ అందరు కూడా. ఏది ఏబీపీకి సంబంధించిన ఇండోర్ శిబిరంలో నేను కూడా ఒక ట్రైనీని, వారు కూడా ఒక ట్రైనీ. సో ఇంత స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు ఎందుకు విద్యార్థి ఆందోళనకు సరైనటువంటి స్పందన ఇవ్వలేదు? ఇది పక్కదారి పట్టేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కానీ అసలు ధర్మేంద్ర ప్రధాన్ గారు సిగ్గుతో తల వంచుకోవాలి. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి ఏదైతే లాఠీ చార్జ్ ఉందో, ఆ లాఠీ చార్జ్ ని ఒకసారి ఆయన గుర్తు చేసుకోవాలి. ఆయన ఒడిశాలో చేసినప్పుడు, ఆయన ఏబీపీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఆందోళన గుర్తు చేసుకోవాలా. ప్రకాష్ నడ్డా గారు గుర్తు చేసుకోవాలా. వీళ్ళందరూ కూడా అంటే ఇంటెన్షనల్ ఇగ్నోరెన్స్ టువర్డ్స్ ద స్టూడెంట్స్ మూవ్మెంట్. వెంకటస్వామి గారు, కృష్ణకాంత్ గారి నుంచి ఆన్సర్ తీసుకునే ముందు ఎజెండాలో ఒక